వ్యవస్థని వారి వ్యక్తిగత లబ్ధి కోసం వాళ్ళు వాడుకుంటే ఈ రోజు ఇక్కడ అరుస్తున్న పిల్లలకి మీకు తెలియకపోవచ్చు, నష్టం ఎలా జరుగుతుందని మీకు తెలియకపోవచ్చు. నన్ను చూసి అందరూ ఉత్సాహంతో కేరింతలతో కొడతాను. వీటికి నేనేం పొంగిపోను. 10 లక్షల మంది పిలిస్తే 10 లక్షల మంది వస్తే దానికేమి నేను పొంగిపోను. అంటే నాకు దీని కొత్త కాదు, నాకు దీంట్లో ఆనందం కూడా కాలేదు. దీంట్లో 10 లక్షల మంది వచ్చినా ఇక్కడ 10,000 మంది ఇక్కడ ఉన్నా కానీ నా బాధ్యత అనుక్షణం నువ్వు వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేయాలి అని నాకు నిరంతరం గుర్తుంటే తప్ప నాకు ఎప్పుడు నేను పొందుతాను. ఎవరో పెద్ద మనుషులు ఒప్పందం అని చెప్పి, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని చెప్పి, శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి మీరు తీసుకున్న నిర్ణయాలకు మీరు పాటించకపోతే ఒకప్పుడు ఇప్పటి తరం సఫరైంది. సొంత రాష్ట్రంలో, సొంత దేశంలో ద్వితీయ శ్రేణి పౌరుల కింద మనల్ని పూలనాడుతూ ఉంటే మనం ఏం చేయలేకపోయి. ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, నాయకులు మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుకున్న వాళ్ళు. ఇది చాలా ఆవేదన కలిగించే అంశం మనందరికీ. మన దేశంలో మన ద్వితీయ శ్రేణి పౌరులు ఇందులో నాకు ఎక్కడ ఉంది? మీకు కానీ పెద్దలకు కానీ కొంతమందికి దీంట్లో ఎక్కడ పాత్ర ఉంది? తెలంగాణకి దోపిడీ జరిగిన దాంట్లో మన పాత్ర ఎక్కడుంది? నాయకుల పాత్ర ఉంది. ఆంధ్ర ప్రాంత నాయకులు నిర్లక్ష్యానికి గురి చేసిన దానికి మనం బాధ్యత వహించాం. దీని గురించి ఒక్కడు మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడే వాళ్ళేమో నోరు మూసేశారు. మనోహర్ గారు వంటి మా పెద్దలు వచ్చి బలంగా మాట్లాడితే ఆయన్ని ఏమి చేయలేక నువ్వు ఊపిరాడకుండా చేసేశారు. ఆ రోజున నొక్కేశారు ఆయన గొంతుని. ఇలా ప్రతి ఒక్కరూ అంటే రాజకీయాలు ఎంత అసహ్యంగా, ఎంత నీచంగా మారిపోతాయంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్తే తెలంగాణ నాయకులు ఇక్కడ అడుగు పెట్టలేమో అన్న వ్యక్తులు ఈ రోజున వచ్చి తెలంగాణకి మేము సపోర్ట్ చేస్తాం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తామంటే ఎంత మారిపోతాయో చూడండి ఒక్క ఎలక్షన్లో 5 సంవత్సరాల్లో. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఈటల రాజేంద్ర గురించి మాట ఏమో పట్టుమని 10 మంది లేదు మీరంటే మాట్లాడతారు కూర్చోబెట్టి తెలంగాణ ఏం సాధిస్తాం అంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆయన కొడుక్కి తెలంగాణ నాయకులు ఈ రోజున సపోర్ట్, ఓపెన్ గా సపోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నప్పుడు ఇలా భయం ఏంటంటే మీ కక్ష సాధింపు, మీ చంద్రబాబు గారి మీద కక్ష కోసం మళ్ళీ ఇట్లాగొచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతున్న భయం ఏమొచ్చిందంటే విసిగిపోయాను నేను. ఈ వ్యవస్థని, వ్యవస్థను వాడుకొని మన అభివృద్ధికి దూరం పెట్టేస్తే ఇది నాకు భయం వేస్తూ ఉంటుంది. నేను ఎందుకు తెలుగుదేశం పార్టీకి తీసుకోలేక, నాకు తెలివితేటలు లేక, లేదంటే సత్తా లేక, దమ్ము లేక, ధైర్యం లేక, తెగింపు లేక